ఇతనెవరో గుర్తుపట్టారా? ఏడాది క్రితం ఎంతో మందికి స్ఫూర్తించిన కథ ఆయనది. ఎంతో మంది హృదయాల్లో భాగోద్వేగాన్ని నింపిన జీవితం తనది. ఒకప్పుడు ఒక సాధారణ కానిస్టేబుల్, కానీ ఇప్పుడు ఐపీఎస్. ఇతనే ఉదయ్ కృష్ణారెడ్డి. అది ఉల్లవపాడు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రామాయపట్నం మెరైన్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్. ఆగస్టు 11, 2018 శుక్రవారం ఉదయం 10 గంటల సమయం. ఆ రోజు స్టేషన్ లో దాదాపు 60 మందికి పైగా కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, హెడ్ కానిస్టేబుల్స్ మరియు మిగతా సిబ్బంది అంతా డ్రిల్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆ స్టేషన్ లో విధులు నిర్వహించే ఒక కానిస్టేబుల్ 5 నిమిషాలు ఆలస్యంగా స్టేషన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ కానిస్టేబుల్ రావడాన్ని చూసిన ఆ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, "ఏయ్ వచ్చాడయ్యా సారు, చూడండి" అంటూ ఆ కానిస్టేబుల్ ని దగ్గరికి పిలిచాడు. దాంతో ఆ కానిస్టేబుల్ ఇక తనకు పనిష్మెంట్ తప్పదనుకున్నాడు. కానీ స్టేషన్ లోని అధికారులందరి ముందు 10 నిమిషాలు పనిష్మెంట్ ఇవ్వాల్సిన సిఐ ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో సరిగ్గా 1 గంట సమయం పాటు పనిష్మెంట్ పేరుతో డ్రిల్ చేపించి ఆ కానిస్టేబుల్ ని అవమానిస్తూ అందరి ముందు అతని పరువు తీస్తూ మానసికంగా, వ్యక్తిగతంగా ఆ కానిస్టేబుల్ పై తన పర్సనల్ గ్రడ్జ్ తీర్చుకున్నాడా సిఐ. ఆ సిఐ మాటలకు స్టేషన్ లోని అందరు ఆఫీసర్లు సైతం నవ్వడం మొదలు పెట్టారు. అలా గంట సమయం పాటు ఆ కానిస్టేబుల్ పై సెటర్లు వేస్తూ నవ్వుకున్నారు సిఐతో పాటు కొందరు అధికారులు. ఇక అక్కడి నుండి మధ్యాహ్న సమయంలో ఆ కానిస్టేబుల్ లంచ్ చేయడానికి వెళ్లాడు. విపరీతమైన ఆకలి అవుతుంది, కానీ తినడానికి మాత్రం మనసు రావడం లేదు. 60 మంది పోలీస్ అధికారుల ముందు పొద్దున జరిగిన అవమానమే గుర్తుకొస్తోంది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ అవమానం అతని మనసును విపరీతంగా కృంగదీసింది. దాంతో ఏం చేయాలని ఎంతో ఆలోచించాడు. చివరికి ఓ పెన్ను తీసుకొని ఓ పేపర్ పై తన రిజిగ్నేషన్ లెటర్ రాసి వెళ్లి సిఐకి ఇచ్చాడు. కానిస్టేబుల్ చేతిలో రిజిగ్నేషన్ లెటర్ చూడగానే ఆ సిఐ ఒక్కసారిగా షాక్. కానీ ఇలా పెన్నుతో రాస్తే చెల్లదు, డిటిపి చేసుకుని తీసుకురా అని చెప్పాడా సిఐ. అయితే ముందుగా పొద్దున జరిగిన అవమానానికి బెదిరిస్తున్నాడేమో అనుకున్నాడా సిఐ. కానీ 10 నిమిషాల్లో రిజిగ్నేషన్ లెటర్ డిటిపి చేసుకుని తీసుకొచ్చి ఇచ్చాడా కానిస్టేబుల్. సాయంత్రానికి స్టేషన్ లో లీవ్ పెట్టి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయిన అతను ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. 17 ఏళ్ల వయసులో తండ్రి మరణించాడు. ఎంతో కష్టపడి చదువుకుని కానిస్టేబుల్ కొలువు సంపాదించాడు. అంత కష్టపడి సంపాదించుకున్న కానిస్టేబుల్ ఉద్యోగం తర్వాత ఓ సీఏ చేసిన అవమానం వల్ల రిజైన్ చేసి ఇప్పుడు సివిల్ సాధించాడు. ఆఫ్టర్ ఆల్ ఓ కానిస్టేబుల్ గాడివి, మూసుకొని పని చూసుకో అని అవమానించిన సీఐకి షాక్ ఇచ్చాడు. యూపీఎస్సీలో తన 4వ ప్రయత్నంలో 780 ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఏకంగా తనను కలల కన్నా ఐపీఎస్ కొలువుని సంపాదించాడు. దీని వెనుక ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ రివెంజ్ స్టోరీ మాత్రమే కాదు, ఇంకా చాలా పెద్ద కథే ఉంది. అసలు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా సెల్యూట్ చేయకుండా ఉండలేరు. ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తి స్టోరీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కానీ దానికి ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆ తర్వాత మా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. చివరిలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒల్లపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబంలో జన్మించాడు ఉదయ్ కృష్ణారెడ్డి. తన చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. 17 ఏళ్ల వయసులో తన తండ్రి చనిపోయారు. అప్పటి నుండి నానమ్మతోనే ఉంటున్నారు ఉదయ్ మరియు అతని తమ్ముడు. ఇక మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల గవర్నమెంట్ స్కూల్ మరియు జవహర్ భారతి ఇంటర్ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ వరకు చదువుకున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. అలా తన ఇంటర్మీడియట్ తర్వాత కానిస్టేబుల్ పరీక్షలు రాసి ఎంపికై డిగ్రీ లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే, అంటే 2013లో కానిస్టేబుల్ గా పోలీస్ సర్వీస్ లో చేరాడు ఉదయ్ కృష్ణారెడ్డి. ఏపీ 2014 ఎలక్షన్ల వల్ల ఒంగోలు హెడ్ క్వార్టర్స్ లోనే సంవత్సరం పాటు సర్వీస్ చేశాడు. అయితే 2014లో కానిస్టేబుల్ గా గుడ్లూరు పోలీస్ స్టేషన్ లో మొదటి పోస్టింగ్ తీసుకున్నాడు. అయితే అప్పటికి ఉదయ్ టార్గెట్ కేవలం కానిస్టేబుల్ మాత్రమే కాదు, కెరీర్ లో ఏదైనా గొప్పది సాధించాలి, సమాజానికి తన వంతు సేవ చేసే స్థాయిలో ఉండాలి అని కళ్ళు కనేవాడు. దానివల్లే కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాడు. అలా ప్రిపేర్ అవ్వడానికి గుడ్లూరు పోలీస్ స్టేషన్ లో సర్వీస్ చేయడం వల్ల సమయం చాలా తక్కువ దొరికేది. అలా తన ఖాళీ సమయాల్లో చదువుకుంటూ డ్యూటీ చేసేవాడు ఉదయ్ కృష్ణారెడ్డి. కానీ సంవత్సరం తర్వాత గుడ్లూరులో ఉంటే టైం సరిపోవట్లేదని తన గ్రామానికి దగ్గరగా ఉన్న రామాయపట్నం మెరైన్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ లోని ఒక కానిస్టేబుల్ తో మాట్లాడి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కి ఒప్పించి రామాయపట్నం పోలీస్ స్టేషన్ కి బదిలీ అయ్యాడు. ఇక కొద్ది రోజుల తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నాడన్న విషయం స్టేషన్ లోని అధికారులందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది, అలా ఆ విషయం స్టేషన్ సిఐకి కూడా తెలియడంతో ఉదయ్ ని పర్సనల్ గ్రడ్జ్ తో టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు సిఐ. ఆ టార్గెట్ లో భాగంగానే ఉదయ్ ని ఎప్పుడు ఏ ఎగ్జామ్స్ కి కూడా వెళ్లకుండా చేయడానికి ఉదయ్ కి ఎగ్జామ్స్ ఉన్న రోజే లీవ్లు అనుమతించకుండా డ్యూటీలు వేయడం చేసేవాడు. అయినా అవేమీ పట్టించుకోకుండా రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడు కొంత సమయం దొరికినా చదువుకుంటూ ఉండేవాడు ఉదయ్ కృష్ణారెడ్డి. అలా ఆగస్టు 11, 2018 రోజున ఎప్పటిలాగే ప్రిపేర్ అయి డ్యూటీకి రెడీ అయి వచ్చేసరికి 5 నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఇక స్టేషన్ కి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడని ఆ స్టేషన్ సిఐ ఎగతాళిగా అందరి ముందు, "ఏ చూడండి అయ్యా, కాబోయే ఐపీఎస్ ఎలా వస్తున్నాడు అంటూ, రండి సార్ రండి, మీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం, మీకు డిసిప్లిన్ నేర్పించాలి" అని ఎగతాళిగా మాట్లాడుతూ అందరి ముందు అవమానించి సాధారణంగా 10 నిమిషాలు
నిమిషాలు ఇచ్చే పనిష్మెంట్ ని ఉదయ్కి మాత్రం గంట సేపిచ్చి అందరి అధికారులను డ్రిల్ అప్పించి ఒక్కడితోనే ఒక గంట డ్రిల్ చేపించి ఆ తర్వాత అందరి ముందే గ్రౌండ్ లో నిల్చోబెట్టి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓ కానిస్టేబుల్ గాడివి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నంత మాత్రాన ఐపీఎస్ అవ్వలేవు, నీ స్థాయి ఏంటో తెలుసుకుని పని చేసుకో లేదంటే నీ తోక కత్తరిస్తా అంటూ ఉదయ్ని అందరి ముందు అవమానించాడా సిఐ. దాంతో అదే రోజు ఆ అవమానం భరించలేక రిజైన్ చేసి ఢిల్లీ వెళ్లిపోయాడు ఉదయ్ కృష్ణారెడ్డి. కానీ అతను ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ ని పై అధికారులకు ఫార్వర్డ్ చేయకుండా అలాగే పెట్టి సంవత్సరం తర్వాత అతను ఉద్యోగం వదిలి పారిపోయాడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు, అతనిపై నిఘా పెట్టండి, ఎప్పుడు వచ్చినా స్టేషన్ కి తీసుకురండి అంటూ నోటీసులు జారీ చేయించాడు ఆ సిఐ. ఆ తర్వాత సరిగ్గా ఏడాది తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ పరీక్ష రాసి పాస్ అయ్యాక నాడమ్మని కలవడానికి ఓ రోజు ఇంటికి వచ్చిన ఉదయ్ కి ఊహించని షాక్ ఇచ్చారు పోలీసులు. ఇలా ఇంట్లో అడుగు పెట్టాడో లేదో గుమ్మం ముందు పోలీసులు వచ్చి నిల్చున్నారు. వాళ్లతో పాటు స్టేషన్ కి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. తనకు ఇష్యూ చేసిన నోటీసు తీసుకుని నేరుగా డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫీస్ కి కానిస్టేబుల్ యూనిఫామ్ లో వెళ్లాడు. అప్పుడు ఎస్పీగా ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ విధుల్లో ఉన్నారు. ఆయన్ని కలిసిన ఉదయ్ కృష్ణ తనకు జరిగిందంతా చెప్పుకున్నాడు. అప్పటికి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా పాస్ అయ్యాడు. దాంతో సిద్ధార్థ్ కౌశల్ తన పరిస్థితి అర్థం చేసుకుని తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అవ్వకుండా అతని సమస్యను పరిష్కరించమని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు ఆల్ ది బెస్ట్ చెప్పి మరి ఎలాంటి సహాయం కావాలన్నా అడగమని చెప్పి అక్కడి నుండి పంపించారు. ఇక ఆ తర్వాత ఉదయ్ కృష్ణ తన మామయ్య చేసిన ఆర్థిక సహాయం అలాగే కొందరు స్నేహితుల సహకారంతో హైదరాబాద్ లో ఉంటూ ప్రిపేర్ అవుతూ వచ్చాడు. అలా మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి తిరిగొచ్చిన ఉదయ్ మరోసారి మెయిన్స్ లో ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఇలా ఒక స్టేజ్ లో తప్పితే మరో స్టేజ్ లో ఫెయిల్ అవుతూ వచ్చాడు. 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ 4వసారి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. 4వ ప్రయత్నంలో కొందరు సర్వీస్ లో ఉన్న ఐపీఎస్ అధికారుల సలహాలు తీసుకున్నాడు. కొందరు ఐఏఎస్ ఆఫీసర్లని కలిసి వాళ్ళ సూచనలతో ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసి 4వ ప్రయత్నంలో మొదటిసారి అన్ని క్లియర్ చేసి 780వ ర్యాంక్ సాధించాడు. దాంతో ఉదయ్ కి ఐఆర్ఎస్ లో పోస్టింగ్ దొరికింది. కానీ ఉదయ్ టార్గెట్ మాత్రం కేవలం ఐపీఎస్ మాత్రమే. అయితే దానికోసం మళ్ళీ ప్రయత్నిస్తానని చెప్పి అదే ప్రయత్నం కూడా చేశాడు. ఇంతకు ముందు 4 ప్రయత్నాలు చేసిన 780వ ర్యాంక్ తెచ్చుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ ని క్రాక్ చేయడానికి ఏం చేయాలో అన్ని చేశాడు. దానికి తగ్గ ప్రణాళిక పెట్టుకొని ఏదో ఒకటి కొట్టేశాం కదా అని ఐఆర్ఎస్ తో సరిపెట్టుకోకుండా 5వ ప్రయత్నంలో 350వ ర్యాంక్ సాధించి ఇప్పుడు తన లక్ష్యమైన ఐపీఎస్ ని అందుకోగలిగారు. అయితే ముందు నుండి సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఆ రోజు స్టేషన్ లో జరిగిన అవమానం మాత్రమే అతని పూర్తి సమయం సివిల్స్ ప్రిపరేషన్ పై ఉండేలా చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సివిల్స్ లో ర్యాంక్ సాధించే వరకు ఉదయ్ కృష్ణారెడ్డి నానమ్మకి కానిస్టేబుల్ ఉద్యోగం మానేసిన విషయమే తెలియదట. అప్పుడప్పుడు ఉద్యోగం మానేసి ఢిల్లీకి వెళ్లి చదువుకుంటా ఉంటే ఉదయ్ నానమ్మ ఉన్న ఈ ఉద్యోగం సరిగ్గా చేసుకో, పెళ్లి చేసుకున్న పిల్లలతో సుఖంగా ఉంటే చూస్తూ ఆనందంగా కళ్ళు మూస్తా, నువ్వు ఢిల్లీకి వెళ్తా అంటే నేను ఉరేసుకుని చచ్చిపోతా అని బెదిరించేదట. అందుకే ఉద్యోగం మానేసిన తర్వాత హైదరాబాద్ లో అండర్ కవర్ లో డ్యూటీ చేస్తున్నా అని చెప్పి మా నాన్నమ్మని నమ్మించేవాన్ని అని చెప్పుకొచ్చాడు ఉదయ్ కృష్ణారెడ్డి. ఇది ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి స్టోరీ. ప్రతి ఒక్కరిలో ఎన్నో కళలుంటాయి, వాటిని నెరవేర్చుకునే సామర్థ్యం అందరిలో ఉండదు. సమస్యల కారణం చెప్పేవారు కన్న కళలను పక్కన పెడుతుంటే ఇంకొందరు పైన ప్రయత్నించి వదిలేస్తున్నారు. కానీ ఓపికన్నంత వరకు సమస్యలతో పోరాడుతూ ప్రయత్నించి చూస్తేనే విజయం దక్కుతుంది అని చెప్పడానికి సరిగ్గా సరిపోయే ఉదాహరణ ఉదయ్ కృష్ణారెడ్డి స్టోరీ. మరి మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఉదయ్ కృష్ణ లైఫ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మేము ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోలో మరో అద్భుతమైన వ్యక్తి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడ ఉన్న వీడియోలు కూడా చూసేసి మా వీడియోలు మరియు కంటెంట్ గురించిన సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ లో తెలియజేయండి. లేదా jmediatelugu@gmail.com కి ఈమెయిల్ చేయగలరు. మీ ప్రతి సలహాని సూచనని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం.